ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఉదయకాలంలో కలువరి కృపాసనం మీదకి మిమ్మల్ని ఆహ్వానించున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 1-4 వచనం చూసుకుంటే, కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకుని పోయి కొండ మీద ఉండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకి అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించినట్లుగా చూస్తారు. అయితే మందసము కిర్యత్యారీములో 20 సంవత్సరములు ఉండిపోయినప్పుడు ఇశ్రాయేలు అందరూ కూడా యెహోవాను అనుసరించుటకు దుఃఖించి మొరపెట్టుచున్నప్పుడు సమూయేలు ఇశ్రాయేలు అందరితో, మీరు పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొని అన్ని దేవతలను మీ మధ్య నుంచి తీసివేసి యెహోవా తట్టు మీ హృదయంలోనూ పట్టుదల కలిగి త్రిప్పి ఆయనను సేవించినట్లా అప్పుడు ఫిలిస్తీన్ల చేతుల నుండి మిమ్మల్ని విడిపించినప్పుడు చెప్పినప్పుడు ఇశ్రాయేలు అందరూ కూడా సమూయేలు చెప్పిన మాట ప్రకారంగా వారి జీవితాన్ని కట్టుకున్నట్లుగా చూస్తున్నాం. ఆమేన్.